తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఎంపీగా గెలిచారు కేసినేని నాని. 2024 ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన సోదరుడు కేసినేని చిన్ని ఎంపీగా గెలిచారు. అయితే అన్నదమ్ముల ఇద్దరి మధ్య వారు రోజు రోజుకి ముదురుతోంది. లిక్కర్ స్కామ్ నిందితుడు కసిరెడ్డితో చిన్నీకి సంబంధాలు ఉన్నాయంటూ కేసినేని నాని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన అఫీషియల్ ట్విట్టర్ వేదికలో ట్వీట్ కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మెన్షన్ చేస్తూ మరి ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు. దీనిలో భాగస్వాములుగా చాలామంది మరి కూటమిలో ఉన్నారని చెప్పేసి కేసినేని నాని మాట్లాడారు. అయితే దానికి తమ్ముడు చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయన్నారు. అంటే తన సోదరుని ఉద్దేశించి కేసినేని చిన్ని కాస్త క్రాస్ అయి మాట్లాడినట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అన్నదమ్ముల మధ్య వారు ఎటువైపు దాటిపోతూ ఉంది. అయితే లిక్కర్ స్కామ్ నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మరి గతంలో వ్యాపార లావాదేవీలు కేసినేని చిన్ని గారికి ఉన్నాయనేది నాని గారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రాజకీయ చదరంగం. రైట్, ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బత్తుల రాము గారు తెలుగుదేశం పార్టీ రాజోలు మాజీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరు కనకారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లింగమనేని శివరాంప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనతోటి ఫోన్ కాల్లో మాజీ ఎమ్మెల్యే యలమంచిల రవి గారు మనతోటి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి. యలమంచిల రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి రవి గారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేశారు. 29లో మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ వైకాపా నేతలతోటి మరి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఒక పక్క బెజవాడ బ్రదర్స్ మధ్య బెజవాడలో వారు ముదురుతూ ఉంది. మరి సొంత అన్నదమ్ములు బ్లడ్ బ్రదర్స్ మరి ఒకరి మీద ఒకరు ఆరోపణలు తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఎవరైతే మరి రాజ్ కసిరెడ్డితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారో కేసినేని నాని చిన్ని గారిని, మరి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఏంటి రవి గారు? ఎందుకంటే విజయవాడ రాజకీయాలు మీకు పూర్తి స్థాయిగా మరి పట్టుంది, అవగాహన ఉంది కాబట్టి. అయ్యా, ముందు మన టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో అంటే ఈయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు 10 సంవత్సరాలు నాని గారు కానివ్వండి, అంతకుముందు ప్రజారాజ్యంలో కూడా రాజకీయంలో 5 సంవత్సరాలు కానివ్వండి, ఏదైనా నాని గారు రాజకీయాల్లో కొంతకాలం నుంచి ఉండటం, మధ్యలో చిన్ని గారు రావడం జరిగింది. చిన్ని గారు వ్యాపారంలో బాగా నిలితిరిగిన చెయ్యి, వ్యాపారం బాగా చేస్తారు, అన్నిట్లోనూ బాగా ఉండేవారండి. అయితే వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో అనేది ఏదో చిన్న చిన్న విభేదాలు రావటం అవన్నీ జరిగింది, వాస్తవమే. దాని మూలంగా ఏదో చిన్నగా నాని గారు కొంచెం ఆవేశపరుడు, ఆ రకంగా మాట్లాడటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది అయితే మీరు అన్న దాంట్లో చిన్ని గారికి కసిరెడ్డికి అనేది అంటే అది వ్యాపారపరమైన సంబంధాలు గతంలో ఉండే, ఆయనకి రాజకీయాల్లో లేనప్పుడు అయ్యే కంటిన్యూషన్ ఉన్నాయో మరి ఇప్పుడు ఉన్నాయో అంటే మరి ఎట్లా మాట్లాడాలనేది అది వీళ్ళిద్దరికి ఇప్పుడు ఉందా లేదా అనేది తెలియదు. అయితే ఇంకొక మాట కూడా పదే పదే వాడుతూ ఉన్నారు చిన్ని గారు కేసినేని నాని గారిని ఉద్దేశించి, ప్రజారాజ్యం పార్టీలో మీరు ప్రజారాజ్యం పార్టీని ముంచేశారు, నాశనం చేశారని. ఎందుకంటే అదే ప్రజారాజ్యం పార్టీలో మరి నాని గారు ఉన్నప్పుడు రవి గారు మీరు అంతా కలిసి పనిచేశారు. మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అవునండి. సో ఏంటి ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉన్నాయని అనుకోవచ్చు? అంటే ప్రజారాజ్యం పార్టీని కేసినేని నాని గారు ముంచేశారా? ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఎన్నికలకు ముందే పార్టీతో విభేదించడం, పార్టీలో ఉన్న మిగతా నాయకులతో కూడా విభేదించడం, వాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో జిల్లా నాయకత్వానికి సిటీ నాయకత్వంలో విభేదాలు రావటం, వాటి మూలంగా వాళ్ళిద్దరూ అక్కడ వచ్చిన తర్వాత దాని మూలంగా ఆయన పార్టీకి దూరం అయిపోవటం జరిగిందండి. అప్పుడే ఎన్నికలకు ముందే, అసలు ఎన్నికలు రాకముందే జరిగింది ఆ వివాదం. దాని మూలంగా దూరం అయిపోవటం, పార్టీలోంచి బయటకు వెళ్ళిపోవటం జరిగింది. అందుకని ప్రజారాజ్యంలో ఆయన పాత్ర పెద్దగా ఏం లేదైతే ఎన్నికల ముందు వెళ్ళిపోయారు కాబట్టి. కానీ ఆయనకు కీ రోల్ అప్పు చెప్పారండి ఆ రోజుల్లో కూడా.
అర్బన్ మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉండేది, ఆయనే ఇచ్చేసేవారు. ఆయన ఉంటే మరి నాకు అవకాశం వచ్చేదో లేదో. మరి ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ అప్పుడు నేను కంటెస్ట్ చేశాను. అవును. ఆయన లేకపోవడం వల్ల నాకు వచ్చిందేమో అది. ఓకే ఓకే. ఆయన మంచి ఇదిగానే ఉండేవారు ఆ రోజుల్లో అక్కడ కూడా. అయితే ఆ పార్టీలో ఆయనకి అంటే అందరితోనూ మొత్తం కీ రోల్ తన చేతిలో ఉండటం మూలంగా అందరితోనూ అంతర్గతంగా కింద నాయకులతో విభేదించటం అటు మూలంగా దూరం అయిపోయాడు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్ అనుకోవాలి? విజయవాడ ప్రజలు ఏమనుకుంటున్నారు రవి గారు? విజయవాడ మంచి టఫ్ క్వశ్చన్ అండి. మరి మీరు విజయవాడ మాజీ ఎమ్మెల్యే కాబట్టి మరి మీరే చెప్పాలి. విజయవాడ ప్రజలు ఏమనుకుంటారు? రోజు మాట్లాడతారు కదా ప్రజలు అందరూ మీ దగ్గరికి. ఇప్పటికీ చాలా మంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. మీకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి, అందరి నాయకులతోటి అందరితో బాగుంటారు మీరు. అంటే ఇందులో అండి అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో విభేదాలు అది రాజకీయంగా వచ్చినాయి అనుకోవట్లే నేను. అంతకు ముందు నుంచి ఉండటం మూలంగా అవి పెరిగిపోయినాయి, కానీ అంతకు ముందు బాగానే ఉండేవారు. అయితే తెలుగుదేశంలో ఉండాళ్ళందరూ మట్టుకి వీళ్ళిద్దరిని అన్నదమ్ముల మధ్యలో ఎవరిని అడిగినా కొంచెం చిన్ని గారు కొత్తగా రావటం, ఈయన్ని సమర్థించుకోవటం, అందరూ ఆయన సపోర్ట్ చేయటం, అందరూ ఆ రోజున నానితో ఉంటారు అనుకున్న వాళ్ళందరూ కూడా చిన్ని గారికి సపోర్ట్ చేయటం, చిన్ని గారిని ఇది చేయటం జరిగిందండి. సో ఇక చిన్ని గారిని పార్టీ కూడా చిన్ని గారిని సపోర్ట్ చేయటంతో ఆయనకు అవకాశం కుదిరింది. రైట్ రైట్. ఇకపోతే